అందరికీ నమస్కారం. ప్రపంచంలోనే ఎంతో పురాతనమైన ఇతిహాసాల్లో ఒకటి రామాయణం. మరి అంత పాత కథ ఈరోజు మన జీవితాలకి ఎలా సంబంధం, మనకి ఎలా స్ఫూర్తినిస్తుంది? ఈ విషయాలే మనం ఈరోజు కాస్త లోతుగా చూద్దాం. అసలు రామాయణంలో అంత ప్రత్యేకతేముందో కలిసి తెలుసుకుందాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సూటిగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం వేసుకోబోయే ఈ ప్రశ్న, ఆ ప్రశ్నే ఈ మొత్తం చర్చకు పునాది. అదేంటంటే, అసలు రామాయణాన్ని ఎందుకు చదవాలి? ఈ ప్రశ్నకు సమాధానం మన మూల గ్రంథంలోనే చాలా స్పష్టంగా ఉంది. దాన్ని మనమిప్పుడు కలిసి చూద్దాం. ముందుగా ఒక్క విషయం మనం అర్థం చేసుకోవాలి. ప్రపంచ సాహిత్యంలో రామాయణానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు, అంతకు మించి చాలా ఎక్కువ. చెప్పాలంటే మన సంస్కృతికి, మన విలువలకి ఒక రకంగా ఇదే పునాది. దీన్నే ఆదికావ్యం అని అంటారు. ఆదికావ్యం అంటే ఏంటి? ప్రపంచ సాహిత్యంలోనే మొట్టమొదటి ఇతిహాస కావ్యం అని అర్థం. అందుకే దీన్ని రచించిన వాల్మీకి మహర్షిని ఆది కవి అంటాం, అంటే మొదటి కవి అని. చూశారా, ఈ ఒక్క పేరుతోనే దీనికి ఎంత పెద్ద చారిత్రక, సాహిత్య ప్రాముఖ్యతుందో అర్థమవుతుంది కదా. సరే, మరి కావ్యం యొక్క అసలు ఉద్దేశ్యమేంటి? ఎందుకు రాశారు దీన్ని? మన మూల గ్రంథం ఏం చెప్తోందంటే, ఇది కేవలం ఒక కథ కాదు, మానవ జీవితాన్ని శుద్ధి చేయగల, అంటే సంస్కరించగల శక్తి ఉన్న ఒక గొప్ప ఇతిహాసమట. అంటే ఇది టైంపాస్ కోసం చదివేది కాదు, మనలో ఒక మార్పు తీసుకురావడం కోసం, పరివర్తన కోసం చదవాల్సిందే. మరి ఈ ఇతిహాసం మనకు దారి ఎలా చూపిస్తుంది అని ఆలోచిస్తే, ఇది అచ్చం మన జీవితాలకి పట్టిన ఒక అద్దం లాంటిది. అవును, మన విలువల్ని, మన సంబంధాల్ని అన్నిట్నీ మన కళ్ల ముందు ప్రతిబింబిస్తుంది. రామాయణమంటే కేవలం ఇలా ఉండాలి, అలా ఉండకూడదు అని చెప్పే సిద్ధాంతాల పుస్తకం కాదు. ఇదొక ప్రాక్టికల్ లెసన్. అంటే మంచి గుణాలని పాటిస్తూ ఒక మనిషి ఎంత గొప్పగా ఎదగగలడో కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఒక రకంగా ఇది పర్సనల్ డెవలప్మెంట్కు ఒక పర్ఫెక్ట్ గైడ్ లాంటిది. ముఖ్యంగా రామాయణం గురించి చెప్పుకోవాలంటే, మానవ సంబంధాలని ఎంత అందంగా చిత్రీకరించిందో చెప్పాలి. అందులో తండ్రి కొడుకుల మధ్య ఉండే ప్రేమ, అన్నదమ్ముల మధ్య అనుబంధం, భార్యాభర్తల మధ్య బంధం, గురు శిష్యుల మధ్య సంబంధం, ఇంకా స్నేహితుల మధ్య బంధం, ఇలా ఒకటేమిటి ఎన్నో రకాల బంధాలను మనకు చూపిస్తుంది. జీవితంలో ఉండే ఈ సంబంధాలన్నిటి గురించి ఇంత వివరంగా చెప్పడమనేది నేరుగా మన మూలగ్రంథం నుంచే వచ్చింది. అందులోనే ఈ బంధాల గురించి చాలా స్పష్టంగా రాసి ఉంటుంది. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఈ ఇతిహాసం ఎంత లోతైలదో. సరే, ఇప్పుడు మనం మరో ముఖ్యమైన విభాగానికి వచ్చాం. ఇక్కడ ఈ కథలోని ప్రధాన పాత్ర శ్రీరాముడు, ఇంకా ఈ కథ చెప్పే ప్రధాన సందేశం అంటే ధర్మం, ఈ రెండింటి మధ్య సంబంధం ఎలా ఉందో చూద్దాం. అవి రెండు ఎలా పెనవేసుకుపోయాయో తెలుసుకుందాం. ఒక్కసారి ఈ సంస్కృత శ్లోకాన్ని చూడండి. రామో విగ్రహవాన్ ధర్మః. మన మూల గ్రంథంలో ఇది చాలా కీలకమైన వాక్యం. దీని అర్థమేంటో చెప్పే ముందు ఒక్క క్షణం ఆ పదాల్లో ఉన్న శక్తిని గమనించండి. ఆ శ్లోకానికి అర్థమేంటంటే, రాముడు ధర్మానికి నడిచొచ్చిన రూపం. అంటే రాముడు కేవలం ఒక పాత్ర కాదు, ధర్మం అంటే ఎలా ఉంటుందో చూపించే ఒక సజీవ రూపం. ఆయన కష్టాల్లో చూపిన ఓర్పు, ఆ నాయకత్వ లక్షణాలు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, ఇవన్నీ ఈ రోజుల్లో మనం ఎదుర్కొనే సవాళ్లకు కూడా స్ఫూర్తినిస్తాయి. ఇక్కడ చూడండి, ఎంత అద్భుతమైన పోలిక ఉందో. మన మూలగ్రంథం ఏం చెబుతుందంటే, రాముడిలాంటి ఆదర్శమూర్తి ఇంకొకరు లేరు. సరిగ్గా అలాగే రామాయణంలాంటి ఆదర్శ కావ్యం కూడా మరొకటి లేదు. అంటే ఒక ఆదర్శవంతమైన నాయకుడే ఒక ఆదర్శవంతమైన కథకు ప్రాణం పోస్తాడు. సరే, మనం ఇప్పుడు దాదాపు ముగింపుకు వచ్చేస్తున్నాం. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న విషయాలన్నిటినీ ఒకసారి కలిపి చూస్తే, రామాయణం ఈరోజుకి కూడా మనకు ఎందుకు ఒక మార్గదర్శిగా నిలుస్తుందో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఇతిహాసం ప్రయాణం చూడండి. ఎప్పుడో ప్రాచీన కాలంలో ఆదికావ్యంగా మొదలైంది. ఆ తర్వాత వేల సంవత్సరాలుగా దానిలోని పాత్రల ద్వారా మనకు ఎన్నో ముఖ్యమైన సందేశాల్ని ఇస్తూనే ఉంది. ఇంకా ఈరోజుకి కూడా మన జీవితాలకి ఒక గైడ్లా పనిచేస్తుంది. అంతేకాదు, మన ఆధారం ప్రకారం భూమి మీద మానవత్వం ఉన్నంతకాలం రామాయణం కూడా ఉంటుంది. సో చివరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క ముఖ్యమైన విషయం ఉంది. అదేంటంటే, మన మూల గ్రంథం చెప్పినట్టు రామాయణాన్ని చదవడం అంటే సాక్షాత్తు జీవితాన్ని చదవడమే.
ఇంతకంటే గొప్పగా ఈ ఇతిహాసం సారాంశాన్ని చెప్పలేం. ఇక ముగించే ముందు ఒక్క ప్రశ్న. ఇది మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న. వేల సంవత్సరాలుగా రామాయణం మనకు దారి చూపింది. మరి ఈరోజు మనకు దారి చూపిస్తున్న కథలేవి? మన విలువలని మనకు గుర్తు చేస్తున్న కథలేవి? ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.